స్టెరాయిడ్స్ తీసుకుంటున్నానా లేదా అని చెప్పేసి చాలా కామెంట్స్ వస్తున్నాయి. లిటరలీ ఇలాంటి షోల్డర్స్ కావాలంటే స్టెరాయిడ్స్ తీసుకోండి అని చెప్పేసి కింద కామెంట్స్ పెడుతున్నారు. ఆడెవడో నాగరాజ్ కాటరాజ్ అనుకుంటాం. ఇంకా మనం 42 days దూరంలోనే ఉన్నాం డేవిడ్ గోగిన్స్ పుల్లప్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి. సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే మనం ఇలాంటి వాటిలో ఎప్పుడు రియాక్ట్ అవ్వం. అండ్ ఫైనలీ 3 years తర్వాత ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి లైక్ యానబాలిక్స్ తీసుకుంటున్నాం అని చెప్పేసి. అండ్ ఇప్పుడు కూడా మేబీ నా ఫిజిక్ని చూసి రావట్లేదు, నా బ్యాక్ ఉన్న యాక్ని చూసి ఎక్కువ శాతం వస్తున్నాయి అనుకుంటా నేను అనుకుంటున్న ప్రకారం. బట్ ఇంకా ఎక్కువ కామెంట్స్ వస్తే మజా వస్తుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ థింగ్ ఏంటిదంటే నేను యానబాలిక్స్ తీసుకుంటున్నానా లేదా అని చెప్పే ముందు, సో ఈరోజు అయితే వర్కౌట్ సెషన్ ఏం లేదు, ఓన్లీ రికవరీ సెషన్. సో స్విమ్మింగ్ అయితే వెళ్ళాను మా బ్రదర్స్ తోటి. మా బ్రదర్స్ దాంట్లో ఒక మంచి స్విమ్మర్ కూడా ఉన్నాడు. లైక్ అతనే మా అందరికీ ట్రైనింగ్ ఇస్తుంటాడు స్విమ్మింగ్లో. సో మీకు కూడా ఒక మంచి కోచ్ కావాలంటే అతన్ని కాంటాక్ట్ అవ్వచ్చు, నేను నెంబర్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ మీరు ఇంట్రెస్ట్ ఉండి స్ట్రిక్ట్గా స్విమ్మింగ్ నేర్చుకోవాలంటేనే మెసేజ్ చేయండి. ఇట్లా టైం పాస్కి మెసేజ్ చేసేసి ఇట్లా డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు ఈ యానబాలిక్స్ దగ్గరకు వద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే నా సైజ్ బాగా పెరిగింది. ఈరోజు కొంచెం చిన్నగా కనిపిస్తున్నాను. అండ్ రీసెంట్లీ యానబాలిక్స్ అని ఎందుకు కామెంట్స్ వస్తున్నాయో నాకు తెలుసు. నేను ఇప్పుడు వరకు ఎప్పుడు బల్కింగ్లోకి వెళ్ళలేదు. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే ఎవరైతే నాగరాజ్ కాటరాజ్ మీరు ఉన్నారో, సో అక్కడ నా స్టమక్ దగ్గర ఫ్యాట్ అనేది చాలా పెరిగింది. సో ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్ వేసినప్పుడు ఏమవుతుందంటే న్యాచురల్ బాడీ బిల్డర్ని తీసుకున్నా కూడా సో వర్కౌట్ టైంలో వాళ్ళు పెద్దగా ఉంటారు బికాస్ ఆఫ్ ది పంప్. ఇంకోటి వచ్చేసి ప్రీ వర్కౌట్, ఎందుకంటే వెయిన్స్ పాప్ అవుతాయి కాబట్టి సిట్రలైన్ ఇవన్నిటి వల్ల. దాని వెనకాల సైన్స్ ఉంది, లైక్ యానబాలిక్స్ కాదు. అండ్ ఇంకొకటి వచ్చేసి మెయిన్ 4030 పుల్లప్స్ 2013లో చేశాడు డేవిడ్ గోగిన్స్ వరల్డ్ రికార్డ్. సో దాన్ని బ్రేక్ చేయాలంటే నీ దగ్గర ఉన్న ఎలాంటి యానబాలిక్స్ ఫకింగ్ హెల్ప్ చేయలేవు. నీ అంతలో నువ్వు అక్కడికి వెళ్ళి డైలీ 100 వెయిటెడ్ పుల్లప్స్, 200 వెయిటెడ్ పుల్లప్స్, వీక్లీ 500 పుల్లప్స్, 300 వెయిటెడ్ పుల్లప్స్ చేయాల్సింది ఉంటుంది. సో ఇప్పుడు నుంచి చేస్తుంది కాదు నేను, ఇది లాట్ ఆఫ్ డేస్ నుంచి చేస్తుంది, లిటరలీ 6-7 months నుంచి. అండ్ ఆబ్వియస్గా నీకు ఇలాంటి బ్యాక్ రావడం చాలా అంటే చాలా హార్డ్, ఎందుకంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఖాళీ కామెంట్లు చేస్తావు కాబట్టి అంతే మేబీ. సో మనం ఎప్పుడు ఇలాంటి వాటికి రియాక్ట్ అవ్వం, అంత టైం ఉండదు కాబట్టి కామెంట్ చూసే అంత. సో పర్లేదు, ఇంకా కొన్ని అలాంటి కామెంట్స్ పెట్టు స్టెరాయిడ్స్ అని చెప్పేసి. కాకపోతే యాక్నీని చూసి కాకుండా కొంచెం బాడీని చూసి పెట్టు, బైసప్ పెద్దగా ఉంది, అట్లాంటి బైసప్ రావాలంటే స్టెరాయిడ్స్ తీసుకోవాలని చెప్పేసి. యాక్చువల్లీ దట్ ఈజ్ ఎ వండర్ఫుల్ కామెంట్, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. సింపుల్గా నేను ఏ యానబాలిక్స్ తీసుకోవట్లేదు అండ్ నాకు బాడీ బిల్డింగ్ పైన కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ మీకోసం ఒక ఐసీఎన్ ఆడతాను, ఎందుకంటే ఒక తమ్ముడు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేసేసి, అంటే లైక్ ఒక అబ్బాయి ఎప్పటి నుంచో నన్ను ఫాలో అవుతున్నాడంట, ఐసీఎన్ ఆడన్నా అని చెప్పేసి చాలా డేస్ నుంచి మెసేజ్ చేస్తున్నాడు. 100% ఆడితే 4000 పుల్లప్స్ ఏదైతే ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడున్న బాడీ వెయిట్ కంటే 80 kgs బాడీ వెయిట్ పెరిగి పుల్లప్స్ బ్రేక్ చేయడం నిజంగా, నేను ఒక స్టెరాయిడ్స్ ఎలా హెల్ప్ చేస్తుందో నాకు నిజంగా ఐడియా లేదు. బట్ ఎన్ని గుచ్చుకున్నా కూడా అలాంటి పుల్లప్ రికార్డ్ని అయితే బ్రేక్ చేయలేం. ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ గేమ్, చాలా మెంటల్ గేమ్ అది, చాలా 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 మెంటల్ గేమ్. సో అది వరల్డ్ రికార్డ్, అది మర్చిపోకండి. ఇట్లా మీకు చెప్పిన అర్థం కాదు, టైం బొక్క నాదే. సో దట్స్ టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ సింపుల్లీ అండ్ డెడికేషన్, మైండ్ సెట్. ఇట్లా నోరుతో చెప్పేది కాదు. సో యూ క్యాన్ వాచ్ ఇట్, ఫెయిల్ అయినా సక్సెస్ అయినా. సో ఇట్స్ టేక్ ఆల్ మైండ్ సెట్ అనుకోండి. సింపుల్గా మైండ్ సెట్ పైన ఉంటుంది చాలా ఎక్కువ. సో మీరు ఇలాంటి బాడీని అచీవ్ చేయాలనుకుంటే వితౌట్ లైక్ ప్రాపర్ డైట్ కూడా ఫాలో అవ్వండి నేను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ ట్రైనింగ్, కన్సిస్టెంట్గా ఉండండి, డైలీ జిమ్కి వెళ్ళండి. సో నేను జిమ్కి వెళ్తున్నా, ఎందుకు పెరగట్లేదు అంటే లైక్ జిమ్కి వెళ్ళండి అంటే గాడిదలాగా వెళ్ళిపోవడం కాదు, ఇట్లా వెళ్ళి అటెండెన్స్ వేసి ఇంటికి రావడం కాదు. లిమిట్ అనేది ఒకటి ఏడుస్తుంది, దాన్ని డైలీ పుష్ చేయాలి మీరు. సో లైక్ నిన్నటికంటే ఈరోజు బెటర్ అని చెప్పేసి ఒక అబ్సెషన్ ఉండాలి. గ్రేట్ బాడీని అచీవ్ చేయాలి వితౌట్ డైట్ సరిగ్గా లేకపోయినా, సప్లిమెంట్స్కి మనీ లేకపోయినా అని చెప్పేసి. అండ్ దట్స్ ఇట్. ముందు పుల్లప్ రికార్డ్ని బ్రేక్ చేద్దాం, తర్వాత ఐసీఎన్ ఆడతాను కదా, అప్పుడు మీకే అర్థమవుతుంది సో నేను యానబాలిక్స్ తీసుకుంటున్నానా లేదా అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ టెస్ట్ కూడా జరుగుతుంది కదా, సో సింపుల్గా తెలిసిపోతుంది. బట్ ఎనీవే, థ్యాంక్ యూ నాగరాజ్ కాటరాజ్ కింద కామెంట్ చేసినందుకు యానబాలిక్స్ అని చెప్పేసి. ఇంకెక్కువ పెడతామని చెప్పేసి అనుకుంటున్నా, కాకపోతే నేను నీ కామెంట్స్ చూడలేనేమో మేబీ.
వర్క్ ఎక్కువ ఉంటుంది నాకు. సో అంతే గైస్, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో 100 వెయిటెడ్ పుల్అప్స్ తోటి. మేబీ 100 వెయిటెడ్ పుల్అప్స్ రేపు. అండ్ ఫైనల్ ఇంకో విషయం ఏంటిదంటే, నా వెనకాల ఉన్న డాట్స్ అంటారా, నాకు చిన్నప్పటి నుంచి స్కిన్ డిసీజ్ ఉంది. నీకు కానీ నాగరాజ్ కాటరాజ్ మంచి డాక్టర్ తెలిస్తే తీసుకొని వెళ్ళు, పైసలు నీవే రే, నువ్వే స్టెరాయిడ్లు అని చెప్పినావు కాబట్టి.